మ్యాచ్ జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా ప్రత్యర్థి చేసిన ఒక పెద్ద పొరపాటు చూసి లీ ఆనందంతో ఎగిరిపడ్డాడు. ఇప్పుడు ఈ రౌండ్ నా చేతిలో పడింది అని అతనికి గట్టి నమ్మకం వచ్చింది. కానీ అతనికి ఏమాత్రం అంచనా లేదు, తాను అప్పటికే ఎదుటివాడు వేసిన వలలో పూర్తిగా చిక్కిపోయాడని. పరిస్థితి చాలా కఠినంగా మారింది. తెల్లబంతి ముందుగా నల్లబంతి అడ్డుగా నిలబడి దారి పూర్తిగా మూసుకుపోయింది. ఈ షాట్ వేయడం దాదాపు అసాధ్యం అనిపించింది. కానీ లీ ఓడిపోవడం తెలిసినవాడు కాదు. గెలుపు కోసం తెల్లబంతి వెళ్లే ప్రతి సాధ్యమైన కోణాన్ని అతను జాగ్రత్తగా పరిశీలించసాగాడు. మొత్తం టేబుల్ ని మళ్లీ చూస్తూ దృష్టిని కేంద్రీకరించాడు. షాట్ కొట్టబోయే క్షణంలో అకస్మాత్తుగా ఆగిపోయి నెమ్మదిగా క్యూ స్టిక్ ని పైకిరాడు. అటువైపు అతని ప్రత్యర్థి మాత్రం చాలా నిశ్చింతగా టీ తాగుతూ కూర్చున్నాడు. స్కోర్ క్లిష్టంగా ఉంది. ఈ షాట్ పడకపోతే రౌండ్ ఖచ్చితంగా పోయినట్టే అని అందరికీ అర్థమైంది. ప్రేక్షకులకు ఇక్కడ ఏమీ జరగదు అనే భావన వచ్చేసి కొంతమంది లేచి వెళ్లిపోవడం కూడా మొదలుపెట్టారు. అదే సమయంలో లీ అకస్మాత్తుగా నేలపై కూర్చొని యోగా చేయడం ప్రారంభించడంతో రెఫరీ ఆశ్చర్యపోయాడు. తరువాత అతను పొట్టపై పడుకుని ధ్యానం చేస్తున్నట్టుగా నటించి ఆ తర్వాత కప్పలా దూకుతూ అటూ ఇటూ ఎగిరాడు. అతని ఈ విచిత్ర ప్రవర్తన చూసి ప్రత్యర్థి పూర్తిగా అయోమయానికి లోనయ్యాడు. ప్రేక్షకులు నవ్వుతూ అతన్ని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. అంతలోనే లీ ప్రశాంతంగా నేలపై నుంచి క్యూ స్టిక్ ను ఎత్తుకున్నాడు. తదుపరి క్షణంలో ఎలాంటి సందేహం లేకుండా టేబుల్ వైపు పరుగెట్టి ఒక చిన్న దూకుడు వేసి అక్కడే ప్రయోగించాడు ఎప్పుడో మరిచిపోయిన రహస్య సాంకేతికతను. డ్రాగన్ ఫిష్ పలకరింపులోనే తెల్లబంతి ఎవరో నియంత్రిస్తున్నట్టుగా తిరుగుతూ సాగి నల్లబంతిని మోసం చేస్తూ అచంగా 180 డిగ్రీల మలుపు తిరిగి చివరి లక్ష్యబంతిని నేరుగా తాకడంతో మొత్తం హాల్ నిశ్శబ్దంలో మునిగిపోయింది. లీ ఆ రౌండ్ గెలిచాడు. మ్యాచ్ ను కూడా గెలుచుకున్నాడు. మరియు ఆ ఒక పోరాటంతోనే అక్కడ ఉన్న ఒక సాధారణ ఆటగాడు అసలైన టాప్ స్నూకర్ ఛాంపియన్ గా మారిపోయాడు.